లొకేషన్లో తీసుకుని కార్ డ్రైవ్ చేయాలి, రెడ్ కార్. అది కార్ ఈజ్ మచ్ ఈజియర్ దెన్ బైక్. అండ్ అమ్మాయి అండ్ లగేజ్ చాలా కష్టం. సిగ్నల్ ఆపి అక్కడ డైలాగ్ చెప్పడం, నాకు డైలాగ్ లేదు దాంట్లో. సో యా, ఇట్ వాస్ వెరీ టఫ్. అంటే నీకైతే ఇంకా చచ్చి ఊరుకున్నట్టు అయితే. అయ్యో బాబోయ్, అసలు నాకు చెన్నై రోడ్లు అంటే కొంచెం చిన్న ఒక ట్రామా ఉందన్న. యా 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 బండి మీద మొత్తం తిరిగేశారు. Yeah, ఆల్మోస్ట్ yeah. 3 days షూట్ చేశారు. అంటే Yeah. సాంగ్ ఉంది, Yeah. ఆ సాంగ్ లో ఆ ఇల్లు రెంట్ కోసం తిరిగే అన్ని కూడా బైక్ మీద ఒరిజినల్ డ్రైవింగ్. ఆ సూట్ కేసు, Yeah. బ్యాగ్ బట్ ఆ సౌండ్లో యూ కుడ్ హియర్ హిస్ వాయిస్. Yes, గట్టిగా yeah, గట్టిగా yeah. మాట్లాడాడు. గట్టిగా మాట్లాడాడు. అండ్ అది కూడా ప్రాక్టీస్ చేస్తాం అన్న. అది కూడా బిఫోర్ ప్రాక్టీస్. దానికి కూడా బండి వేసుకుని ముందర తిరిగారు. సేమ్ టెక్నికల్ టీమ్ ఎవరు ఉన్నారో అందరూ కెమెరామెన్ పెట్టి అందరూ విల్ గో. అందుకే రియల్ ఫీల్ వచ్చింది. యాక్టర్స్కి కష్టమే కానీ బట్ టోటల్ ఫిల్మ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డెఫినెట్గా యాక్టింగ్ వైజ్ కూడా ఒక చిన్న హై అన్న అది. అంటే ముందు ఎప్పుడు చేయలేదు అలాగే. లేదన్న, ముందన్ని కంట్రోల్ అట్మాస్ఫియర్స్, ఇది అసలు ఇది కొంచెం కొత్తగా చేశారు. ఓకే ఓకే. I feel like even nature forced us to be real, sir. Yeah, ఎందుకంటే all the rain sequences that we had planned, full preparation తో వెళ్తే with the water tanks. అదంతా కూడా ఒరిజినల్ రైన్. Yeah. అది సీక్వెన్స్ ఉంది కదన్న, ఫస్ట్ కిస్ సీక్వెన్స్, అది యాక్చువల్లీ ఒరిజినల్ రైన్. ఒరిజినల్ రైన్. మేము ప్లాన్ చేసుకున్న రెయిన్ సెటప్ అన్ని పెట్టి రెడీగా ఉంటే నేచర్ హెవీ రెయిన్ పడింది. అవునా? ఇది ఈ విషయంలో కెమెరామెన్ అసలు సూపర్ సపోర్ట్. యా, కెమెరామెన్ సపోర్ట్ చెప్తే చేయలేం అలాంటి. అయ్యో. యా సార్, దినేష్ పురుషోత్తం అతను ఈవెన్ బిఫోర్ 20 days ప్రాక్టీస్ అప్పుడు కూడా ఆయన ఉన్నాడు. కెమెరామెన్ కూడా ఉన్నాడు ఎవ్రీ డే. సూపర్ హిల్ బి బిసైడ్ ఆల్వేస్. ఆల్వేస్. సూపర్, వెరీ సార్ నైస్. మీరు విజయవాడలో పునుగులు ఎప్పుడైనా ట్రై చేస్తారా? యా, నాకు విజయవాడ పునుకులు చాలా ఇష్టం యాక్చువల్లీ. ప్రమోద్ ఇంటి దగ్గరే ఉండేది. ఒక సమ్మర్ హాలిడేస్ ప్రమోద్ నేను బెస్ట్ ఫ్రెండ్స్, కజిన్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. సో ప్రమోద్ ఇంటి పక్కనే ఉండి, సో వాళ్ళ ఫాదర్ మమ్మల్ని వెస్పా మీద కూర్చుని పెట్టి ఫ్రంట్ సీట్లో, నేను ఫ్రంట్ సీటు, ప్రమోద్ బ్యాక్, అండ్ ఫుల్ స్పీడ్ వెళ్ళేవారు ఆయన వెస్పా మీద. వెళ్ళి ఆ పునుకుల దగ్గర తీసుకెళ్తే అసలు స్టిల్ ఐ రిమెంబర్ దట్. విజయవాడ వెళ్ళినప్పుడు కార్లో కూర్చుని మెల్లగా పునుకులు తిందామా అని. టూ గుడ్. నేను అసలు అలాంటి పునుకులు ఎక్కడ తినలేదు లైఫ్లో. స్మాల్ చిన్న దాంట్లో పెట్టి దాని మీద చట్నీ వేసి, ఇంకా నాకు వాటర్ వస్తుంది. బజ్జీలు అన్నీ సూపర్, కానీ ఆ పునుకులు మాత్రం ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. పునుగులు is an emotion, sir. యా, ఇట్ ఈస్ సీరియస్లీ. ఎవ్రీ ఒక ఊరికి ఒక ఫుడ్ ఏదో స్పెషల్ ఉంటుంది కదా, దాని ఇంకా వాటర్ వస్తుంది. టూ గుడ్ అసలు. మళ్ళీ అలాంటివి ఎప్పుడు తినలేదు. సో విజయవాడ దారిలో వెళ్ళినప్పుడు, షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆకి పునుకులు తిందామంటే, నేను అన్ని నైట్ ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు నైట్లో పునుకులు ఉండవు కదా బా అనుకుని మళ్ళీ. అన్న మా అందరికీ బుజ్జిగాడ్ అనేది అసలు ఐకానిక్ అన్న, ఎమోషన్. కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఇది చెప్దాం అనుకున్నా, నాకు ఏక్ నిరంజన్ ఫేవరెట్ అన్న. నాకు నిజంగా ఏక్ నిరంజన్ అంటే పిచ్చి. ఎందుకంటే చోటు క్యారెక్టర్లో యాటిట్యూడు, అది అది అదొక ఇర్రిప్లేసబుల్ యాటిట్యూడ్ అన్న. చాలా అండర్ రేటెడ్ జెమ్ అన్న ఏక్ నిరంజన్ అనేది. అంటే మీ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు, నాకు చాలా ఇష్టం అన్న. మీరు ప్లెయిన్ షర్ట్ వేసి, టోన్ డెనిమ్ వేసి, కింద స్నీకర్స్ చేశారు అప్పుడు. అండ్ అది అసలు, అండ్ హ్యాండ్ కప్స్ ఉండేవి. మీరు బౌంటీ హంటర్ కాబట్టి దాంట్లో. సో అది అసలు ఐకానిక్ అన్న. అండ్ పర్టికులర్గా మీ డైలాగ్ డెలివరీ, ఆ సినిమా అసలు నాకు పిచ్చన్న సినిమా అంటే. సో నాకేమనిపించింది అంటే, బేసిక్లీ మీవి చాలా డైలాగ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పర్టికులర్ నాకు చాలా ఇష్టమైంది, నన్ను ఇలా కొట్టే దమ్మడికని ఉందా, లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయాలి, అది నాకు పిచ్చన్న. అంటే ఆ యాటిట్యూడ్ అది మ్యానుఫ్యాక్చర్ చేయలేము అన్న, ఇట్ హ్యాస్ టు బీ దేర్. అండ్ నాకేమనిపించిందంటే, నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఏక్ నిరంజన్ చెప్తుంటే. సో బేసికలీ ఏక్ నిరంజన్ మీ మెమరీలో వాట్ డస్ ఇట్ హోల్డ్ అన్న? అప్పుడు మీకు అప్పుడు చేస్తున్నప్పుడు. యా, అంటే పురిగారు లాగా ఎవరు రాయలేదు. నేను బుజ్జిగాడు నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చెక్కిపోయింది. నాకు టెన్షనే వచ్చిందంటే, ఇది ఎలా చేయాలరా బాబు, నేను ఎప్పుడు చేయలేదు ఇలాగ. కాకపోతే ఈ రాసిన విధానం నేను మర్చిపోయి, నేను బుజ్జిగాడు ఎవరితో మాట్లాడినా బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉండేవాడిని మర్చిపోయి. అంటే సూపర్ ఎక్సైటెడ్ నేను అసలు బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి. సో పూరి గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడో లేడు అలాంటి వాడు అని నేను నెక్స్ట్ యాజ్ ఏక్ నిరంజన్ చేసాం. నువ్వు చెప్పిన డైలాగులన్నీ చెప్తుంటే అసలు నాకు ఆయనలో ఎవడు రాయలేడు. ఇట్స్ హిస్ రైటింగ్.
ది క్యారెక్టర్ డిజైనింగ్ వాట్ పూరి గారు అలా ఎవడు లేడు ఇండియాలో, వరల్డ్లో లేడు. అదొక డిఫరెంట్ మనిషి అది. ఆ క్యారెక్టర్ ఆయనే రాయగలడు, మళ్ళీ రాయకపోయినా ఆయనే ఎవడో ఇమిటేట్ చేయలేడు. సో నువ్వు అంత స్ట్రాంగ్ డైలాగ్ ఒక యాక్టర్ చెప్తే న్యాచురల్గా వచ్చేస్తుంది అంతే. మీరు దాంట్లో And- సోను సూద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సూపర్ ఉంటుంది ఆహా. ఎవరన్నా కొట్టారంటే సార్ ఐమ్ చోటు నేనే సార్ కొట్టాను నాకు ఏకనిరంజన్లో చాలా ఫేవరెట్ ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు కదా, ఏంటి మగవాళ్ళు ఏడుస్తారా అంటే ఎవడన్నా ఏడుస్తాడు బాధ. అది భలే రాసేది అనిపించింది ఆయన. అది నువ్వు అన్న డైలాగ్ లైక్ విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమా. దాన్ని దబాంగ్ ఆటల్లో కూడా పెట్టారు అవును. నిరంజన్ డైలాగ్స్. తీసుకెళ్ళి పెట్టారు యా సోను సూద్ ఫోన్ చేసి పూరి గారికి కెన్ ఐ యూజ్ ఇట్ ఇన్ ఒక హిందీ ఫిల్మ్లో యూజ్ చేస్తారంటే ఈయన కూల్ కదా చేసుకోమన్నారు. దబాంగ్లో కూడా పెట్టాడు హీరో, అది ఎవర్రా విలన్ అవునన్నా వాడే. సేమ్ సోను సూద్ గారు చెప్పినట్టు యా సేమ్ సోను సూద్ ఆయన ఫోన్ చేసి అడిగి పెట్టాడు. ఓ సూపర్ సూపర్ ఆయనలో ఎవడు రాలేడు అంతే, ఇంకంతే. మీరు స్టైలింగ్ ఎలా డిసైడ్ చేస్తారన్నా అంటే ఈ క్యారెక్టర్కి ఇది సెట్ అవుద్ది అని? బికాజ్ ఎవ్రీ ఫిల్మ్ డార్లింగ్కి లూజ్ షర్ట్ లేదు యా ఛత్రపతి టైంలో 2 బటన్స్ చెప్పేసి ఆబ్వియస్గా షెల్ ఉంటుంది. యా సో ఈచ్ క్యారెక్టర్ మీరు వేసుకున్న ప్రతి సినిమాకి ఆఫ్ కోర్స్ సాహోకి దేర్ వాస్ సంథింగ్ ఎల్స్. యా హౌ డు యూ డిసైడ్ ఆన్ దట్? డెఫినెట్గా డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా, బట్ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక సినిమాకి అనేది కొంచెం పుష్ చేస్తాను నేను కూడా. సో బాస్కిన్ అప్పుడు డార్లింగ్ అప్పుడు అడిగాం, అరే ఏం చేద్దాంరా ఇది ఫస్టే రిస్క్ చేస్తున్నావు లవ్ స్టోరీ ఇది ఆడాలి ఎలాగన్నా, కానీ కన్నా కాన్ఫిడెన్స్, కానీ నేను ఛత్రపతి తర్వాత లవ్ స్టోరీ చేస్తే చూస్తారు లేదో టెన్షన్ ఉంది. సరే ఇది కొంచెం జాగ్రత్త చేయాలరా, మన రిస్క్లు వద్దు, ఆల్రెడీ ఒక రిస్క్ చేస్తున్నా వద్దు అని ఆడు ఒక డ్రెస్ ఏదో చూపించాడు, చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్. ఈ లూజ్ డ్రెస్ ఏంట్రా బాగుంది అన్నాను. ఇచ్చేద్దామా డార్లింగ్ అన్నాడు బాస్కి. అంటే కొంచెం రిస్కే కానీ వెళ్ళిపోదాంరా అన్నాను. చేసేద్దాం డార్లింగ్, బాగుంటుంది, నీ హైట్కి బాగుంటుంది అన్నాడు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని. ఎందుకంటే ఇది చూపిస్తే ఎవడో ఇంపాసిబుల్ అది యాక్సెప్ట్ చేయడం. కరుణాకరన్ గారు సూపర్, కానీ బట్ నార్మల్గా ఎనీ ఫిలిం మన ఒక డైరెక్టర్కి వెళ్ళి లూజ్ డ్రెస్లు నేను వేస్తానంటే ఇదేంటి మీరు టైట్ వేయాలి, మీరు ఇలా ఉండాలి అంటారు కదా బేసిక్లీ. కానీ లక్కీలీ కరుణాకర్ గారు యాక్సెప్ట్ చేశారు. కానీ మేము అనుకున్నాం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు, కానీ మేము ధైర్యం చేసి చేస్తాం. అదొక స్టైల్ అంతే. అది మేము చాలా మోసపోయాం అన్న, మీరు వేసుకున్న బట్టలని కొనేసుకొని. అవి మీరు వేసుకున్నారు కాబట్టి బాగున్నాయి, మేము వేసుకున్నప్పుడు మా మీద ఎలాడుతున్నాయి అవన్నీ లూజ్ షర్ట్లు. అంటే అదొక యా దాన్ని కరెక్ట్గా వేయాలి, లూజ్ డ్రెస్ మాత్రం జాగ్రత్తగా. నీకు బాగుంటుంది, నువ్వు టాలే కదా. కాకపోతే అది అప్పుడు ఎక్కడ చూడలేదు కదా. సో అది కొంచెం మనం వేసుకుంటే రిస్క్, జనాలకు తొందరగా అందరూ ఏంటి అంత లూజ్గా ఉంది, అక్కడ లూజ్ ఉంది, ఎక్కిస్తారు లూజ్ ఉంది, ఇది లూజ్ ఉంది, అది ఉంది. కావాలని దానికి ఒక క్యారెక్టర్ పెట్టాం. ఆ లూజ్ జారుతా ఉంటే బస్కి ఒకటి జారి ఇలా పెడదాం, దాన్ని లేపుతా ఉంటాను, ఒకటి ప్యాంట్ లేపుతా ఉంటాను, కావాలని దానికి ఒకటి డిజైన్ చేసాం. యా నువ్వు అడిగితే యా అది అప్పుడు ఆ టైంలో రిస్క్ అది. ఇప్పటికే అజయ్ అని అడుగుతుంటాను ఇప్పటికీ. అంటే నాకు ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రభాస్ అన్న ఏ షర్ట్ కొంటున్నారు, షాపింగ్ వెళ్తే ఏం షాపింగ్ చేస్తారు, ఆయన షాపింగ్ స్టోర్లు అని చెప్పేవాళ్ళు. బికాజ్ నాకు ఆయన ట్రెజర్ ట్రోవ్ ప్రభాస్ అన్న స్టోరీస్. అజయ్కి నాది ఒక స్టోరీ ఉంది, చెప్పచ్చా లేదు తర్వాత కాకపోతే పర్లేదు నచ్చకపోతే తీసే. దానికే ఉంది. అజయ్ ఏంటంటే ఏ సినిమాకి రాదు మన బుజ్జిగాడే బుజ్జిగాడికి బుజ్జిగాడికే షాపింగ్ మిలానేలో కరెక్ట్. బుజ్జిగాడి డ్రెస్సింగ్ చింపేయాలని డిసైడ్ అయ్యాం. ఎక్కడ బాస్కిని అడిగాను, బెస్ట్ వరల్డ్స్ బెస్ట్ ప్లేస్ చెప్పు బాస్కి అని. మిలాన్ ఇస్ ద బెస్ట్ అన్నాడు. ఓకే విల్ గో టు మిలాన్. సో మిలాన్ వెళ్ళాం, అజయ్ అందరూ వెళ్ళాం. వెళ్ళి నేను షాపింగ్ సూపర్ ఫాస్ట్, అంటే కంగారు వచ్చేస్తుంది. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కడతా ఉంటారు, ఒకళ్ళు నేను వేరే షాప్కి వెళ్ళిపోతాను ఆ టైంకి. వేసుకుని ఇప్పి అది సూపర్ ఫాస్ట్. 30 షర్ట్లు ఉంటాయి, అంటే ఇప్పుడు షర్ట్లు వేయట్లేదు అసలు, ఇప్పుడు ఆ బతుకం ఎక్కువైపోయినట్టుంది. ముందు అట్లీస్ట్ వేసుకుని ఇప్పుడు వేసుకోవట్లేదు, అది దాన్ని ఇప్పుడు ఇంకా ఫాస్ట్. సో ఆ ఫాస్ట్లో నేనంటే దాని మీద ఉంటాను. నేను బాస్కి ఈ డ్రెస్ బాగుంటుందా, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. అజయ్ వచ్చి పాపం హెల్ప్ చేద్దాం. నేను నాకు షాపింగ్ ఎక్కువసేపు కూర్చుని దాన్ని గంట సేపు చూసి ఆ టైప్ కాదు నేను. అది బాగుంది తీసే, బాగుంది ఒక ఇవన్నీ వేసి అంటే నేను అదేంటిది డ్రెస్సింగ్ రూమ్లో ఎంత గొప్ప ఉంటుంది, ఇలా 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 దాటుకుని రావాలి, అన్ని వేసుకుంటాను. సో అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి మంచి మిలాన్లో ఎక్కడో మిలాన్లో ఎక్కడో ఏదో షాప్లో ఉన్నాం. బాస్కి నేను టప 3 days ఉంది, టప చేయాలి ఫాస్ట్. కానీ నేను పాప అజయ్ వచ్చి డార్లింగ్ ఇది బాగుంది అన్నాడు.
ఓకే డార్లింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్లో కానీ ఎంతో కదా అజయ్ ఇది కూడా బాగుంది అన్నాడు. నా ఫ్లో మిస్ అయిపోతుందని సరే డార్లింగ్ అది కూడా పెట్టే షోరూమ్ ఇది అయితే అదిరిపోద్ది అన్నాడు. అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు 2 డేసే ఉంది ఏం చేయాలో బాస్కిలో ఏం చేస్తాం నువ్వు కొంచెం గట్టిగా ఇచ్చాను. బయటికి వెళ్ళిపోయి షాప్ బయటికి వెళ్ళి నాకెందుకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను నాకెందుకు తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు అజయ్ ఏది చేసేవా తిట్టేసేవా అంటే మరి ఏం చేయమంటావు టైం లేదు. అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు 10 షర్ట్లు చూపించాడు నాకు అంత టైం లేదు నాకు కానీ ఆ ట్రిప్ సూపర్ ఎంజాయ్ చేసాడు అసలు మామూలు ట్రిప్ కాదు అది. మేము ఎక్కడి నుంచి వెళ్ళాం మేము బెల్జియం ప్యారిస్ ప్యారిస్ వస్తే టైర్డ్ అయిపోయాం స్విస్ కదా అప్పటికి బెల్జియం ఆమ్స్టర్డామ్ ఆమ్స్టర్డామ్ ప్యారిస్ వచ్చేసరికి టైర్డ్ అయిపోయి బయటికి కూడా వెళ్ళలేదు. బయటికి కూడా లేదు 2 days ట్రిప్ ఫాస్ట్ గా వెళ్ళాం. ఆ ఏఫిల్ టవర్ మాత్రం ఒకటే చూసాం అంతే. ప్యారిస్ లో ఏం చూడలేదు. యా చాలా ఫాస్ట్ ట్రిప్ వేసాం అది రాంగ్ స్విట్జర్లాండ్ కరెక్ట్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంటర్లాకెన్ సైకిల్ ట్రైన్ లోనే తిరిగేవాళ్ళం మేము అన్ని. యా ట్రైన్స్ లో వెళ్ళిపోయాం. బ్యూటిఫుల్ ట్రిప్ దట్ వాస్. ట్రిప్ అది. అన్న నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానన్న. అంటే మీకు కొంచెం ఓవర్ అనిపించినా మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు లైట్గా ఓవర్ అనిపించింది అన్న. అంటే ఏంటి వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బయట టాక్. అందరూ నా ఫుడ్ గురించి రాజమౌళి గారు నువ్వు యా నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ తెప్పిస్తాను. యా సో బాంబేలో షూటింగ్ ఆదిపురుష్ చేస్తుంటే ఓం రావుతో అందరూ కూర్చున్నాం. అందరూ చీట్ మీల్ ఆ రోజు సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న. ఏం చెప్పిస్తానంటే చెన్నై